హాయ్ అండి. ముందుగా అయితే అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ అంటేనే ఇలా రకరకాల ప్రమిదలు కదండి. నేనైతే ఈసారి ఈ స్టైల్లో ప్రమిదలు తీసుకున్నాను. ఈ కార్తీక మాసం అంతా కూడా నేను ఉదయం సాయంత్రం దీపాలు వెలిగిస్తాను. మామూలు ప్రమిదలలో దీపం వెలిగిస్తే గాలి బాగా వచ్చినప్పుడు వెంటనే దీపం కొండెక్కిపోతుంది. అందుకే నేనైతే ఈసారి ఇలా విత్ క్యాప్స్ ఉన్న ప్రమిదలే తీసుకున్నాను. ఇంకా ఈ ప్రమిదలను అయితే ఒక రోజంతా నీళ్ళల్లో నానబెట్టి ఇలా శుభ్రం చేస్తున్నాను. ఈసారి అయితే ఈ ప్రమిదలు నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా ప్రమిదలన్నిటికీ ఇలా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని దేవుడి దగ్గర దీపాలన్నీ వెలిగించి హారతిస్తున్నాను. ఇదంతా కూడా ఈవినింగ్ పూజ. మార్నింగ్ పూజ వ్లాగ్ అంతా నేను రేపు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఎడిటింగ్ చేయడానికి నాకు కాస్త టైం పడుతుంది. ఈ సంవత్సరం దీపావళి పండుగ అయితే మేము చాలా బాగా జరుపుకున్నాము. మీరందరూ కూడా ఇంకా బాగా జరుపుకున్నారనే అనుకుంటున్నాను. దీపావళి పండుగకు నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. అదేంటనేదంతా కూడా నేను రేపటి వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా గుమ్మాల దగ్గర కూడా దీపాలన్నీ వెలిగించుకొని తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాను. చీకటిని పారద్రోలి అందరి జీవితంలో కూడా ఇలా వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లక్ష్మీదేవి తల్లి అనుగ్రహం వల్ల అందరికీ సిరి సంపదలు ఎలాంటి లోటు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.